ఈరోజు నీ తోటి వాళ్ళు ఒకవేళ అపనమ్మకస్తులై ఉంటే ఉండని, వాళ్ళతో పాటు నువ్వు అలా ఉండొద్దు. నువ్వు నిజాయితీగా ఉండు, నమ్మకంగా ఉండు. నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అవకాశవాదుల్లాగా ఉండొద్దు. యూజ్ అండ్ త్రో అన్నట్టు ఉండకూడదు. వాడుకుందాం, వదిలేద్దాం, చూద్దాం, తర్వాత హ్యాండ్ ఇద్దాం అన్నట్టు ఉండకూడదు. నమ్మకంగా ఉండాలి. ఇతరులు నాకు నమ్మకంగా లేరు కనుక నేను కూడా నమ్మకంగా ఉండను అని నువ్వు అనుకోవద్దు బిడ్డ. వాళ్ళు అపనమ్మకస్తులైనా నువ్వు నమ్మకంగా ఉండవు. ఇప్పుడు మనం అపనమ్మకస్తులమా కాదా? కానీ మన దేవుడు మనకు నమ్మకస్తుడిగా ఉన్నాడు. చూడు, ఉన్నాడా లేదా? నమ్మకమైనడు కదా. రైట్, నీవు కూడా అలాగే నేర్చుకో. నేను నేర్చుకోవాలి, మనం నేర్చుకుందాం. నమ్మకంగా ఉండటానికి సాధన చేద్దాం. ఎందుకంటే మన నమ్మకత్వం ఏ పాటిదో ఆయన చూస్తాడు. నీ నమ్మకత్వాన్ని దేవుణ్ణి చూడనివ్వు.